హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేశారు. గవర్నర్కు రాజీనామా లేఖ సమర్పించారు. హర్యానాలో బీజేపీ, జేజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో సీఎం ఖట్టర్ రాజీనామాతో కేబినెట్ రద్దయింది. హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీ, జేజేపీ సంకీర్ణ కూటమి మధ్య లోక్సభ సీట్ల సర్దుబాటు విషయంలో పొరపచ్చాలొచ్చాయి. దీంతో కూటమికి ముగింపు పలుకుతూ గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసి సీఎం ఖట్టర్ రాజీనామా సమర్పించారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వ్యూహంలో బీజేపీ హైకమాండ్ ప్రయత్నాలు ప్రారంభించింది. మనోహర్ ఖట్టర్ను కర్నాల్ లోక్సభ స్థానం నుంచి బరిలోకి దింపాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. దీంతో మళ్లీ ఆయన హర్యానా పగ్గాలు చేపట్టే అవకాశాలు లేవని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జేజేపీ నాయకుడు దుష్యంత్ చౌతాలా లోక్సభ సీట్ల సర్దుబాటు విషయమై నిన్న బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో జరిపిన చర్చల్లో స్పష్టత రాలేదు. బీజేపీ తీసుకున్న నిర్ణయంతో కంగుతిన్న చౌతాలా సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని కాపాడేందుకు కేంద్ర మంత్రి అమిత్ షాని కలవనున్నట్లు తెలిసింది. हाँ, बिल्कुल इस्तीफा दे दिया माननीय मुख्यमंत्री जी ने और उनके साथ ही सभी मंत्री शामिल थे और अभी इस्तीफा गवर्नर साहब ने स्वीकार कर लिया और हाँ नहीं, देखिए उसके बारे में नहीं मैं बता सकता हूँ, तो उसके बारे में तो गवर्नर साहब बताएंगे कब वो मंत्रित करते हैं. आप రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, బీజేపీ మిత్రపక్షం జేజేపీ మధ్య పొరపచ్చాలొచ్చాయి. కేవలం లోక్సభ సీట్ల సర్దుబాటు ఒకటే కారణమా, లేకపోతే వేరేదైనా కారణం ఉందా? అసలు హర్యానాలో ఏం జరుగుతున్నాయి పరిణామాలు? రైట్ రాధిక, కొద్దిసేపు క్రితమే హర్యానా సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్ తన రాజీనామా లేఖను గవర్నర్ బండారు దత్తాత్రేయకు సమర్పించారు. అంటే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇద్దరి మధ్య లోక్సభ సీట్ల షేరింగ్ సంబంధించి విభేదాలు ఏర్పడినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రధానంగా నిన్న ఈ లోక్సభ స్థానాలకు సంబంధించి తమ కూడా సమానంగా కేటాయించాలి, తమ అభ్యర్థులకు ఎక్కువ స్థానాలు కేటాయించాలంటూ కూడా దుష్యంత్ కోరిన నేపథ్యంలో రాత్రి లేట్ నైట్ జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇద్దరు కలిశారు. లోక్సభ స్థానాలకు సంబంధించి సమన్యాయం పాటించాలని ప్రధానంగా దుష్యంత్ ఇద్దరు అగ్రనేతల దృష్టికి తీసుకువెళ్లారు. కానీ ఇద్దరి మధ్య చర్చలు సఫలం కాకపోవడంతో ఈరోజు ఉదయం జేజేపీ జననాయక్ జనతా పార్టీ బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు కూడా తెలిపింది. అంటే గత ఎన్నికల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి 41 స్థానాలు వచ్చాయి. కానీ అక్కడ మ్యాజిక్ ఫిగర్ అనేది 46, అంటే మరో 5 స్థానాలు కావాల్సి వచ్చింది. ఇటు జేజేపీ మద్దతుతో అంటే దుష్యంత్ చౌతాలా, హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాష్ చౌతాలా మనవడే దుష్యంత్ చౌతాలా, ఆయన మద్దతుతో 10 మంది ఎమ్మెల్యేల మద్దతుతో, మరోవైపు ఇటు స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి మద్దతుతో కూడా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారంటే ఇటు కాంగ్రెస్ సంబంధించిన కాంగ్రెస్కు అక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉంది కాంగ్రెస్ 30 స్థానాలు ఉన్నాయి. మరో ఇద్దరు పార్టీలు కలిపి మొత్తం 32 స్థానాల బలం అనేది కాంగ్రెస్కు ఉంది. ఒకవేళ వీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూసినా కానీ అక్కడ మ్యాజిక్ ఫిగర్ అనేది రీచ్ కావడం లేదు. కానీ ఇక్కడ బీజేపీకి మాత్రం అక్కడ స్వతంత్ర అభ్యర్థులతో కలిపి 48 స్థానాలకు వారు వెళ్ళబోతున్నారు. అంటే ఇటు బీజేపీకి ఆల్రెడీ 41 ఉంది, ఈ స్వతంత్ర అభ్యర్థులు 7 ఉన్నారు. మొత్తం మ్యాజిక్ ఫిగర్ 46. మ్యాజిక్ ఫిగర్ కానీ ఒక సభ్యుడు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి తదుపరి సీఎం ఎవరు అనే దానిపై కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. అంటే ప్రధానంగా ఇద్దరి మధ్య విభేదాలు రావడానికి ప్రధాన కారణం ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా అభ్యర్థుల కేటాయింపుకు సంబంధించి
విభేదాలు ఏర్పడ్డాయనేది ప్రధానంగా తెలుస్తుంది. కానీ కొన్ని అంతర్గత విభేదాలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పట్ల వారిని సంప్రదించకుండానే, అంటే దుష్యంత్ చౌదరి డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఆయన్ని సంప్రదించకుండానే కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారనేది కొంతకాలంగా కూడా ఇద్దరి మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయి. కానీ ఆ విభేదాలు అనేవి ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల సమయంలో బయటపడినట్టు తెలుస్తుంది. అంటే గతంలో తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదు, కనీసం ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా మాకు అభ్యర్థులు కేటాయించడం లేదు, గెలుపు స్థానాలున్న ఎక్కడైతే గెలిచే నియోజకవర్గాలను ఆ స్థానాలు కూడా మాకు అభ్యర్థులను కేటాయించడం లేదనేది, మా అభ్యర్థులకు ఇవ్వడం లేదని ప్రధానంగా దుష్యంత్ చౌదరి ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా కొంత అసమ్మతి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారి అభిప్రాయం మేరకు నిన్న రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాను కలిసి తమకు కూడా ఎక్కడైతే గెలిచే అవకాశం ఉందో ఆ స్థానాల్లో మాకు మద్దతు, అంటే అలయన్స్లో భాగంగా మాకు కూడా సీట్లు కేటాయించాలని కోరిన నేపథ్యంలో అక్కడ చర్చలు అనేది విఫలమైనట్లుగా తెలుస్తుంది. దానిలో భాగంగానే తమ మద్దతుతోనే పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తర్వాత వీరు మద్దతు తెలిపిన తర్వాత స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే 7 ఉన్నారో వారు కూడా సపోర్ట్ చేస్తారు. అంటే మొత్తం 58 మంది అభ్యర్థులతో గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం. కానీ మనోహర్ లాల్ ఖట్టర్ను ఇప్పుడు సీఎంగా తప్పించి ఎంపీగా లోక్సభ స్థానాల్లో పోటీ చేయించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది. దానిలో భాగంగానే ఖట్టర్ రాజీనామా చేస్తారు. ఆ స్థానంలో ఎవరిని నూతన ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలనే దానిపై కూడా ఈరోజు ఎమ్మెల్యేలు మరి కాసేపట్లోనే సమావేశం కాబోతున్నారు. సమావేశమైన తర్వాత తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక ఈ నిర్ణయాన్ని ఇదే సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర పరిశీలకులను కూడా కేంద్ర ప్రభుత్వం పంపించింది. ఇది కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ ముండా, మరోవైపు తరుణ్ చుగ్ ఇద్దరు కూడా చండీగఢ్ చేరుకున్నారు. కొద్దిసేపు క్రితమే వారు కూడా ఆ సమావేశంలో పాల్గొని నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. కానీ ఇప్పుడు దాంట్లో మరికొంతమంది మేము ముఖ్యమంత్రి రేసులో ఉన్నామని కొంతమంది ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. కానీ వారికి ఎవరికి ఎక్కువ మద్దతు ఎవరికి ఎక్కువ ఉంది అనే దానిపై కూడా నిర్ణయం తీసుకుని తర్వాత అధిష్టానానికి నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించిన తర్వాత తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై కూడా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతుంది. కానీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇది ఒకవేళ మద్దతు ఉపసంహరించుకున్నా కానీ వేరే వారి సపోర్ట్తో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం అయితే బీజేపీకి ఉంది. కానీ ఈ సందర్భంలో ఆ అవకాశాన్ని, అంటే అవసరానికి వాడుకుని మమ్మల్ని వదిలేశారు అనేది జేజేపీకి సంబంధించిన నేతలందరూ కూడా కొంత అసంతృప్తి, ఆగ్రహం అయితే బీజేపీపై వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గతంలో ఏదైతే మ్యాజిక్ ఫిగర్ కన్నా శివ, మరి జేజేపీ నాయకుడు దుష్యంత్ చౌతాలా సంకీర్ణ కూటమిని కాపాడే ప్రయత్నంలో భాగంగానే రేపు అమిత్ షాని కూడా కలవబోతున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడాలి? రైట్, మళ్ళొకసారి అంటే సంకీర్ణ కూటమి కాపాడే ప్రయత్నం, ఒకవైపు తమకు సీట్లు కేటాయించలేదనేది మద్దతు ఉపసంహరించుకుంటూనే మరొక సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కూడా ముందుకు వెళ్ళబోతున్నారు. అంటే ఇప్పుడు అక్కడ బీజేపీని కాదని కాంగ్రెస్తో కలవడం వల్ల వాళ్ళకి ప్రయోజనం లేదనేది కూడా వారు గ్రహించారు. అంటే ఇటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒకవేళ కాంగ్రెస్తో కలిసి వెళ్ళడం వల్ల అక్కడ కాంగ్రెస్కు ఉన్నది 30 స్థానాలు, దుష్యంత్ చౌదరి పార్టీకి ఉన్నది 10 స్థానాలు, అక్కడ 40 స్థానాలు అవుతున్నాయి. ఒకవేళ ఇద్దరు మరో 2 పార్టీలకు సంబంధించి ఎక్కువ స్థానం ఉన్న 42 స్థానాలు, కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 46. అంటే అక్కడ ఉన్న మొత్తం అసెంబ్లీ స్థానాలు 90లో మ్యాజిక్ ఫిగర్ 46 కావాల్సింది కాబట్టి ఇంకో 4 స్థానాలు కావాలి. కానీ అధికార పార్టీని వదిలి ప్రతిపక్ష పార్టీ వచ్చిన తర్వాత జరిగే పరిణామాలు కూడా వారు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వారందరూ కూడా అధికార పార్టీకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ మళ్ళా ఒకవైపు మద్దతు ఉపసంహరించుకుంటామంటూనే మరోవైపు సంకీర్ణ ప్రభుత్వానికి నిలిపేందుకు కలవబోతున్నామంటూ కూడా మరొక సమాచారం అయితే అందుతుంది. అంటే ఏ విధంగా ఈ రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాధిక, థ్యాంక్ యూ శివ. हाँ बिल्कुल, इस्तीफा दे दिया माननीय मुख्यमंत्री जी ने और उनके साथ ही सभी मंत्री शामिल थे और अभी इस्तीफा गवर्नर साहब ने स्वीकार कर लिया। और हाँ नहीं, देखिए उसके बारे में नहीं मैं बता सकता हूँ, तो उसके बारे में तो गवर्नर साहब बताएंगे कब वो मंत्रित करते हैं। हाँ बिल्कुल, इस्तीफा